బీటీవీ ఇది మీ టీవీ. అసలు రాజశేఖర రెడ్డి గారి మార్కు ఈ మెగా డిఎస్సి అయితే జగన్మోహన్ రెడ్డి గారి మార్కు దగా డిఎస్సి. ఇది వాస్తవం అవునో కాదో వైసీపీ నాయకులే చెప్పాలి. అసలు 23,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి అని చెప్పి అధికారంలోకి వచ్చారు మీరు. 23,000 ఉద్యోగాలు అప్పుడే ఉన్నాయి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి మీరు 7,000 ఎందుకు వేస్తున్నారు, సిగ్గులేదా అని మీరు అన్నారు. అన్నాక ఈ రోజు మీరు 6,000తో దగా డిఎస్సి వేస్తున్నారు అంటే చంద్రబాబు గారే మేలు కదా మీకంటే. 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పుడు ఆయన 7,900 ఉద్యోగాలు భర్తీ చేశాడు. 23,000 ఉద్యోగాలకు పైగా ఇప్పుడు 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మీరిస్తున్నదన్నీ 6,100. మరి మీరు చంద్రబాబు కంటే ఘోరం కదా అని మిమ్మల్ని మీరే నిరూపించుకుంటున్నట్టే కదా. ఎన్ని మాటలు చెప్పారు. మాట తప్పము మడమ తిప్పము అన్న వాళ్ళు ఈ రోజు మాటను మడత పెట్టారు. నీటి మీద మాటలైపోయాయి, నీటి మీద రాతలైపోయాయి మీ మాటలన్నీ. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే? ఆలోచన చేయాల్సిన పని ఉంది, ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎన్ని మాటలు చెప్తున్నారు కదా, నవరత్నాలు అంటున్నారు, జాతి రత్నాలు అంటున్నారు, పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, సకల శాఖ మంత్రులు అందరూ కూడా. మరి ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. మరి మీరు ఎన్ని భర్తీ చేశారు? వైట్ పేపర్ స్టేట్మెంట్ విడుదల చేయండి. ఆ రోజు మీరు ముఖ్యమంత్రి అయ్యే రోజున 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్నాయి. ఆ శాఖలకు సంబంధించి మీరు ఎన్ని భర్తీ చేశారో వైట్ పేపర్ విడుదల చేయాల్సిన అవసరం ఉంది. 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మీరు చెప్తే మెగా డిఎస్సి వేస్తామని మీరు చెప్పిన వాళ్ళు ఈ రోజు 6,000 ఎందుకు వేశారో ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు, యువతకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అవేమీ చేయకుండా ఊరికే విమర్శించడమే పనిగా పెట్టుకుని, జర్నలిస్టులను కొట్టడమే పనిగా పెట్టుకుని, ప్రతిపక్షాలను ఆందోళన కూడా చేయకుండా మీరు ఇంతగా నియంత్రిస్తున్నారంటే మీరు భయపడుతున్నారు అన్న వాస్తవం మీ చేష్టలలో స్పష్టంగా కనిపిస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, వెంటనే మీరు ఏదైతే చెప్పారో మెగా డిఎస్సి 23,000 ఉద్యోగాలే కాదు, 23,000 ఉద్యోగాలతో సహా ఏదైతే ఇప్పుడు కొత్త ఖాళీలైతేనేమి, రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళైతేనేమి కనీసం 30,000 ఉద్యోగాలు ఈ రోజు ఖాళీగా ఉంటాయి. అవన్నీ కూడా మెగా డిఎస్సి విడుదల చేయాలని, ఈ దగా డిఎస్సి ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు వద్దని మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాదు 2,30,000 ఉద్యోగాలు వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నాయి. ఏపీపీఎస్సీ ద్వారా మేము విడుదల చేస్తాము అని మీరు చెప్పారు. వాటిని కూడా వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ ఇది మీ టీవీ.